దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ ఉదయకాల సందర్భంలో మరి కొద్దిసేపు మనము ఆరాధనకు సంబంధించినటువంటి దేవుని వాక్యాన్ని గమనిద్దాం. ప్రభువుని మనము ఆరాధించడం అనేది రెండు విషయాలు ముఖ్యమైనవి. ఇవి నేను మాటికి చెబుతూ ఉంటాను ఎప్పటికీ. రెండు విషయాలు ఏంటిదంటే, ఒకటి దేవుణ్ణి ఆరాధించాలి, రెండవది దేవుని మాట వినాలి. ఇవి రెండే విషయాలు. ఇక మిగతా ప్రార్థనలు, రిక్వెస్ట్లు అవన్నీ సెకండరీ. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్, సెకండ్ వీ హ్యావ్ టు లిజన్ ద వర్డ్. అది మనము దేవుని వాక్యాన్ని వినాలనేది రెండవది. కానీ మొదటగా ఆయనను మనం స్తుతించడానికి బద్ధులమై ఉండాలి, ఆయనను ఆరాధించడానికి బద్ధులమై ఉండాలి. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక చిన్న ప్రార్థన. స్తోత్రాలు తండ్రి మహోన్నతుడా, యేసయ్యా నీకు వందనాలు. నీ పాదాల దగ్గరకు వచ్చి ఉంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో నిన్ను ఆరాధించుటకు కానీ వచ్చి ఉంటున్నాం, నీ నామాన్ని గొప్ప చేయడానికి కానీ కీర్తించుటకు గాను మేము వచ్చి ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే నాయన, మాకు ఇచ్చిన ఈ యొక్క సమయంలో మీరు మాతో కూడా ఉన్నారని మేము నమ్ముతున్నాం. కనుక నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాం. ఆరాధించే విధానాన్ని మాకు అనుదినం నేర్పిస్తూ ఉంటున్నావు. ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినంలో కూడా మిమ్మల్ని ఇంకను ఎలా ఆరాధించాలో మాకు దినము తర్పిదినిస్తున్నావు. ఈ ప్రత్యేకమైన దినంలో కూడా ఆరాధన గురించి మాతో మాట్లాడి మీరు మయం పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నటువంటి విషయాలు ఏంటంటే 90వ కీర్తన మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 90వ కీర్తనలో దేవుని ఆరాధించే విధానం అనేది మనం రోజు తెలుసుకుంటూనే ఉండాలి. ఎంత తెలుసుకున్నా కానీ కూడా అది తక్కువగానే ఉంటుంది. ఆయనను ఆరాధించడం అనేది చాలా ముఖ్యం. ప్రార్థన ఆరాధన వేరు, ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రార్థన అంటే మనం ఆయనను అర్థిస్తూ ఉంటున్నాం, మన ప్రాప్తం కొరకు ఆయనను అర్థిస్తూ ఉంటున్నాం కనుక దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్, ప్రార్థన. ఇక్కడ ఇది స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుణ్ణి ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే దేవుణ్ణి ఆరాధించే విధానంలో మనం అనుదినము నేర్చుకోవడం అవసరం మనకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇది మోషే రాసినటువంటి కీర్తన అని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ మోషే రాసినటువంటి కీర్తనలో మోషే మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి అనగా నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు. కనుక మన పితరుల నాట నుండి కూడా ఆయనతోటి ఆయన ఉంటూ ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, మన పితరుల కాలం నుండి కూడా. అందుకే ఇక్కడ మోషే అంటున్నాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే నీవే మాకు నివాస స్థలం, కనుక మేము నిన్ను ఆరాధిస్తాం. గమనించదగిన మాట, ఆయన మన నివాస స్థలం, మనం ఉండవలసినటువంటి ప్లేస్ ఆయనే. కనుక మనం ఆయనను ఆరాధించగలవారమై ఉంటున్నాం. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. సర్వ సృష్టి కంటే ముందు ఆయనే దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను. ఇక్కడ మనం 1 యోహానులో చూస్తాం, దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. కనుక ఏంటంటే ఆదిలో ఉంటున్నటువంటి దేవుడు మనతో ఉంటున్నటువంటి దేవుడు. ఇది వేరే విధంగా వేరే ఆలోచించినట్టు కనుక అయితే కొంచెం కష్టమవుతుంది. కానీ ప్రభు విషయంలో ఆలోచిస్తే చాలా సులువు. ఎందుకంటే మన తరతరాల నుండి ఆయన ఉంటున్నాడు, మన తాత ముత్తాత మన పితరుల నుండి ఆయన ఉంటున్నాడు. అంత మాత్రం ఉండడమే కాకుండా ఆయన మనకు అప్పటి నుండి మనకు నివాస స్థలము ఆయనే. పర్వతములు పుట్టకమునుపు, భూమి లోకము పుట్టింపకమునుపు, యుగ యుగములు ఆయనే దేవుడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఫర్ ఎవర్ గాడ్, ఎల్లప్పుడూ ఆయనే దేవుడు అయి ఉంటున్నాడు. మన తాతలు, మన ముత్తాతలు ఆరాధించిన దేవుడు ఆయనే, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయనే. కనుక ఇంకొక మాట ఏమంటాడు ఇక్కడ, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరలారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను మంటికి మారుస్తున్నాడు అంటే మనం మంటి నుంచి వచ్చినటువంటి వారం. ఆదాము విషయంలో చూసుకుంటే నేల మంటి నుంచి మనని సృజించాడు ఆయన. తిరిగి మనం మట్టిలో కలిసే వాళ్ళంగా ఉంటాం. ఈ మట్టి శరీరం కోసం చాలా ఆలోచనలు చేస్తాం. మంచి డ్రెస్సింగ్, మంచి మేకప్, ఇక మంచి ఆహారం, ఇవన్నీ మన శరీరం గురించి ఆలోచన చేస్తాం మనం.
దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇలాంటి మనుషులను నువ్వు మట్టికి మారుస్తున్నావు కదా, మరి మట్టికి మార్చేటటువంటి మానవుడు ఏం చేయాలంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని సృజించిన వాడు. ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే మన తల్లిదండ్రులు ఎవరైతున్నారో మన తల్లిదండ్రులను మనకు ఆయనకు సాదృశ్యంగా పెట్టాడు. ఇక్కడ నువ్వు తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం సన్మానిస్తామో మనం దేవుని మాట కూడా వింటాము. తల్లిదండ్రులని సన్మానించలేని వాడు దేవుని మాట కూడా వినడు. దేవుని మాట విన్నటువంటి వాడు తల్లిదండ్రులను సన్మానిస్తాడు. తల్లిదండ్రులను సన్మానించినటువంటి వాడు దేవుని మాట వింటాడు. కనుక అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ దేవుడు కొంతకాలం అయిన తర్వాత మనల్ని మళ్ళీ తిరిగి రమ్మంటాడు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. ఆయన చిత్తంలో ఎట్లుంటుందంటే, ఈ ఒక దినం 1000 సంవత్సరాలు చేసేస్తాడు. ఆయన 1000 సంవత్సరాలు ఒక దినం చేసేస్తాడు. సృష్టిని కలగజేసిన విధం 6-7 దినములని బైబిల్లో రాయబడి ఉంటున్నది, దివ్య గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంలో. మరి అది ఒక దినమా 1000 సంవత్సరాల? అది నీ ఊహకు అందదు. కనుక అది ఆయన చిత్తం. ఆయన 1000 సంవత్సరాలను ఒక దినములో చేసి మనల్ని సృష్టించాడా, లేక ఆయన 1000 దినాలు కష్టపడ్డా, అదంతా మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే 1000 దినాలు ఒకటే దినంగా పరిగణించబడుతూ ఉంటున్నది. 1000 సంవత్సరములు, దినములు కాదు, 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉంటున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రించరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చెప్పేది ఏంటంటే, సైలెంట్ ఏం చేశారు? అయితే ఆయన మనల్ని ప్రేమించినటువంటి వాడు మనతో ఉంటాడు. అయితే దేవుని వాక్యంలో మనం గమనించదగినటువంటి విషయం ఏంటిదంటే, ఆయన మనతో ఉంటున్నటువంటి వాడు, ఉండేవాడు, ఉన్నటువంటి వాడు కూడా. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక ఎట్లుంటుందంటే, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నది. ఎలాంటి విషయము? వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. చాలామంది దేవుని ఎరగనటువంటి వాళ్ళు, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు, ప్రభువుకు ఇష్టము కానటువంటి వారి విషయంలో ఇక్కడ ఒక మాట చెప్తాడు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు అనగా, ప్రభునందు నిద్రింతురు అనగా చనిపోదురు అని అర్థం. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురితురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం కాగానే అది కోయబడి వారబాడును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు మేము క్షీణించుచున్నాము అని అనకూడదు. కానీ మోషే ఇక్కడ మేము క్షీణించుచున్నాము అంటున్నాడు. అంటే ఎంత దేవుని బిడ్డలైనా కానీ కూడా, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడిని కూడా శ్రమలు అనేవి భూమి మీద ఉన్నంతకాలం వస్తూనే ఉంటాయి. మేము ప్రభువును నమ్మినాం కదా, మాకే శ్రమలు రావద్దు అంటే రావద్దు కాదు, వస్తాయి. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నాం కనుక మనల్ని సరి చేయాలంటే కొంచెం శ్రమలు వస్తూనే ఉండాలి. లేకపోతే ఇక నాయంతో టోటల్ ఏడంటాం. కొంతమంది ఉంటారు ఎట్లా అంటే, వాళ్ళకి ఒక 100 రూపాయల నోట్, కడక్ నోట్ చేతిలో కనిపించిందంటే వాని ముఖంలో షైనింగే వేరు ఉంటుంది. కొందరికి లక్షలు ఉన్నా మామూలుగానే ఉంటాడు. అంటే పరిస్థితులు అట్లా మారుస్తాయి, మారకూడదని. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. చాలామంది పాత నిబంధన గ్రంథం చదవద్దు అంటారు. పాత నిబంధన గ్రంథం మన జీవితానికి ఒక అద్దం. పాత నిబంధన గ్రంథం చదువుతుంటే మన జీవితంలో ఉన్న రహస్య పాపములు బయటపడుతుంటాయి. ఈ 2 కవర్నెంట్, ఈ 2 నిబంధనలో పాత నిబంధన పాపాల పుట్ట అని చెప్పవచ్చు, కొత్త నిబంధన మందుల బుట్ట అని చెప్పవచ్చు. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి పాపములకు విరుగుడు కొత్త నిబంధన యేసుక్రీస్తు రక్తం. అది నమ్మిన వానికి మోక్షం, నమ్మని వానికి నరకం. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్యములు కనబడుచున్నవి, రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం అంతయు జరుపుకొందుము. చాలా మటుకు జీవితం అంతా కూడా వ్యధలతో, బాధలతో నిండి ఉంటుంది. అదే విషయాన్ని మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, మీ జీవితకాలం అంతా కూడా వ్యధలలో, శ్రమలలోనే ఉన్నాము. అయినా కానీ అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అది
అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదాం. అయితే చివరికి ఈ మోషే కన్క్లూజన్కి వచ్చింది ఏంటిదంటే, ఈ ఎంత చేసినా ఏం చేసినా మేము ఇక్కడ 78 సంవత్సరాలే బతుకుతాం ప్రభువా, నీతోటైతే మేము ఎల్లకాలం ఉంటాం అనే తీర్మానానికి మోషే వచ్చేసాడు. అలాగే దావీదు ఒక మాట అంటాడు ఏంటంటే, పైన ఆకాశంలోకి ఎక్కిన నీవున్నావు, పాతాళంలోకి పోయినా నీవున్నావు, నిన్ను తప్పించుకొని నేను ఎక్కడికి పోలేను ప్రభు అంటాడు. కరెక్టే, దేవునికి స్తోత్రం. ఆయనను తప్పించుకొని మనం ఎక్కడికి పోలేం. ఆయన మనల్ని భూమి మీద సృజింపజేసిండు, మనకు ఈ భూమి మీదనే ఉండగలుగుతాం, వేరే విధంగా మనకు మార్గం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించదగింది ఏంటంటే, దేవుడు గొప్పవాడు అనేటటువంటి విషయము, ఆయన ఎల్లప్పుడూ ఉండేటటువంటి విషయము, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, యుగ యుగములు ఉండేటటువంటి వాడు. కనుక మనము ఆయనను ఆరాధించబద్ధులమై ఉంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ సందర్భంలో మనము కొంతసేపు దేవుని మన ప్రార్థనల ద్వారా, మన స్తుతుల ద్వారా ఆరాధిద్దాం. అలాగూ దేవుడు మనల్నందరినీ ఈ వాక్యమందు దీవించి, వాక్యమును భద్రపరిచి, వాక్యం మన హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. స్తోత్రాలు తండ్రి మహోన్నతుడా, యేసయ్యా నీకు వందనాలు నాయన. మరొక మారి నీ పాల దగ్గరకు వస్తున్నాం తండ్రి, నీకు వందనములు. ఈ ప్రత్యేకమైనటువంటి శుభ సందర్భంలో నేను ఆరాధనను గురించి మాకు నేర్పించావు. నిన్ను ఆరాధించాలా, నిన్ను స్తుతించాలా, నిన్ను కీర్తించాలా అనేదే ముఖ్యమైంది. నన్ను కీర్తించినటువంటి వాడు నా నామమున నన్ను ఏం అడిగినను నేను చేయదును అన్నావు. అలాగున్న తండ్రి, మరి మీ యొక్క నామంలో మేము ఏది అడిగినా కానీ కూడా చేయగల గొప్ప దేవుడు కనుక నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడు అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామమున